కోల్కతా జూనియర్ వైద్యురాలు హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు 14 రోజుల జైలు కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు హత్యాచార ఘటనకు ముందు రోజు సంజయ్ రాయ్ వైద్యురాల్ని ఫాలో అయినట్లు ఛాతీవాడ్లోని సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అలాగే ఆర్టికల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ ఖాళీ అవుతోంది. ఈ నెల 9న హత్యాచార ఘటన తర్వాత చాలా మంది భయంతో క్యాంపస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హత్యాచారం జరగడానికి ముందు క్యాంపస్లో దాదాపు 160 మంది మహిళా జూనియర్ డాక్టర్స్ ఉండేవారు. ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, కోల్కతా ఆర్జికర్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు 14 రోజుల జైలు కస్టడీ విధించింది కోర్టు. ఇప్పటికే నిందితుడిని సిబిఐ కూడా పాలిమర్స్ టెస్ట్ తో పాటు అలాగే సైకో అనాలిసిస్ టెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు 14 రోజుల జైలు కస్టడీ కూడా విధిస్తూ కోర్టు తీర్పును వెలువడించింది. ఈ 14 రోజులతో పాటు కూడా విచారణ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ అయితే తాజాగా ఈ రోజు అక్కడ ప్రస్తుతం కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కళాశాల పరిస్థితి ఏంటంటే విద్యార్థులందరూ కూడా అక్కడ పీజీ గానీ యూజీ స్టూడెంట్లు అందరూ కూడా భయపడుతున్నారు. కొంతమంది కావాలని కూడా సెలవులో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక భయానకరమైన వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే రోజు రోజు ఒక కొత్త ట్విస్టులతోని ఈ నిందితులు ఒక్కొక్కటిగా కూడా ఈ వెనకాల నిందితులు ఎవరున్నారో, అసలు ఏ పర్పస్ లో ఏం చేశారో, ఒక్కరున్నారా లేకపోతే కావాలని ఆ ట్రైనీ డాక్టర్ ని టార్గెట్ చేసి చంపారని ఒక్కొక్క నిజాలు రోజుకొకటి బయటపడుతుండటంతో అక్కడ జూనియర్ డాక్టర్లు అందరూ కూడా భయప్రాంతాలకు గురవుతున్నారు. కొద్ది రోజుల పాటు సెలవు తీసుకోవాలని తమ స్వస్థలాలకు కూడా వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం దేశం అంతా కూడా ఒకటే కోరుకుంటుంది, ఈ అత్యాచార ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడాలి. భవిష్యత్తులో దేశంలో మరెవరు కూడా అత్యాచారం చేయాలంటే భయపడే విధంగా కూడా ఆ శిక్ష ఉండాలని కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ ప్రజలు, డాక్టర్లు, విద్యావేత్తలు, అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. అయితే నిందితుడు సంజయ్ రాయ్ పట్ల విషయం పైన కూడా పలు కొత్త విషయాలు కూడా రోజుకు ఒక ట్విస్ట్ అన్న చెందన కూడా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న కూడా మనం చర్చించుకున్నాము. సిబిఐ సంజయ్ రాయ్కు సైకో అనాలిసిస్ టెస్ట్ కూడా నిర్వహించింది. కోల్కతా నుంచి కూడా ఢిల్లీ నుండి కోల్కతా ప్రత్యేక బృందం కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అత్యంత వికృతమైన లైంగిక అలవాట్లు కలిగి ఉన్నట్లు కూడా నిన్న సైకో అనాలిసిస్ టెస్ట్ లో కూడా సిబిఐ అధికారులకు బయటపడింది. జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవాడని, పోర్నోగ్రఫీ వీడియోలకు అడిక్ట్ అయ్యాడని కూడా నిన్న సిబిఐ అధికారులు ప్రస్తావించారు. అయితే ఈ పోర్నోగ్రఫీకి అలవాటు పడి అత్యంత దారుణంగా ప్రవర్తించేవాడన్న విషయం కూడా నిన్న సిబిఐ అధికారుల టెస్ట్ లో కూడా బయటపడింది. అధికారులు టెస్ట్ చేస్తున్నంత సేపు కూడా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపన భావన లేదని కూడా అధికారులు వెల్లడించారు. దీంతో అతని మాటలు విన్న అధికారులు సైతం విస్తుపోయారని కూడా సమాచారం. అతని వద్ద నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా పంపించినట్టు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగిన ముందు రోజు కూడా నిందితుడు సంజయ్ రాయ్ సోనాగచ్ అనే ఏరియా, రెడ్ లైట్ ఏరియా కూడా వెళ్లి అక్కడ కూడా వారిని కూడా సంప్రదించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి రోజుకో ట్విస్ట్ అన్న చందన కూడా ప్రస్తుతం కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార సంఘటన రోజుకొక కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే 14 రోజుల పాటు కోర్టు అతనికి జైలు కస్టడీ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరి అతను ఈ 14 రోజుల కాలంలో సిబిఐ ఎలాంటి విచారణ జరపబోతోంది, మరి ఎలాంటి నిజాలు బయటపడతాయనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. ఎందుకంటే రోజుకు కొత్త కథనాలు వెలువడుతున్నాయి. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అత్యాచారం జరిగింది. ఇది ఏదో యాక్సిడెంటల్ గా జరగలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఆ జూనియర్ డాక్టర్ ని టార్గెట్ చేసి మరి ఇది జరిగిందని కూడా పలు కథనాలు కూడా వెలువడుతున్నాయి. కానీ వాస్తవికంగా ఇది సిబిఐ పూర్తిగా కేసు స్టడీ చేసి నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా వదంతులుగానే మనం భావించాలి.